లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచ్చిన భాగాన్ని చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అందరు చెప్పండి ఆమేన్. భూమి మీద సమాధానం కలుగునుగాక, కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక, గ్రామాల్లో సమాధానం కలుగునుగాక, మనుషులలో సమాధానం కలుగునుగాక. ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని దూతలు యేసు ప్రభు మొదటి రాకడ గురించి ఆ రాత్రి భూమి మీద సంచరిస్తా, భూమండలంలో ఆనంద ధ్వనులు చేస్తా, ఆర్భాటముతో చెబుతున్న మాట, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగును. ఈరోజు సంఘాల్లో క్యారల్స్ 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 అని ఒక కార్యక్రమం కొనసాగుతుంది. వీధి వీధికి తిరుగుతా, ఇంటింటికి తిరుగుతా, గోల గోల చేస్తా, గందరగోళం చేస్తా, క్రిస్మస్ పేరు చెప్పుకొని గజిబిజి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. బైబిల్లో క్యారల్స్ ఉంది. దేవుని దూతలు భూమండలానికి వచ్చి రక్షణ సువార్తను వెదజల్లాయి. క్యారల్స్ అన్న పదం ఇంగ్లీష్ పదం, కేర్ ప్లస్ ఎల్స్. ఎల్స్ అంటే అనమాట ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా ఉందా అని అర్థం. అంటే వార్త. కేర్ అంటే మోసుకుని వెళ్ళడం, వార్తను మోసుకుని వెళ్ళాయి. ఈరోజు క్యారల్స్ కాదు, కేర్లెస్ జరుగుతుంది. కేర్లెస్ గా, గందరగోళంగా. ఈరోజు క్రైస్తవ ప్రజలు గందరగోళంలో ఉండిపోతున్నారు కనుకనే దేవుని సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవుడు చెప్పిన వాక్యం నమ్ముతారా మీరు? ఇందాక దాకా పిల్లలు చెప్పారు కదా, ప్రవచనం దాని నెరవేర్పు. ప్రతి మాట నెరవేరిందని బైబిల్ చెబుతుంది. ఇక్కడున్న మీలో చాలా మంది దేవుని వాక్యం నమ్మరు. సహోదరులు విన్నారా? దేవుని సమాధానాన్ని పొందుకునే అనుభవం మనకు ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని వాక్యం నమ్మట్లేదు. ఒక సంఘ కాపరిగా నేను చెబుతున్నాను, మీలో చాలా మంది దేవుని వాక్యం నమ్మరు. నేను చెప్పింది వాస్తవమా అబద్ధమా? వాస్తవం కాదా? నేను ఒట్టికి చెప్తున్నానా? మీలో చాలా మంది దేవుని వాక్యం నమ్మరు. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మౌనమైపోతున్నాడు. దేవుని వాక్యం నమ్మే సామర్థ్యం మనకు ఉండాలి. ప్రవచనం దాని నెరవేర్పు, ప్రతీది కూడా నెరవేరినట్టుగా బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే మనం సమాధానం పొందలేము. ఎందుకు అంటే బైబిల్ చెబుతుంది ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం. ఎవరికి? దేవునికిష్టులైన మనుషులకి సమాధానం దక్కుద్ది. మన గోవిందపురంలో చాలా కొట్లు ఉన్నాయి. పొద్దున్నే లేచి ఒక 10 రూపాయలు ఇడ్లీ కట్టమంటే కడతారు, అట్టు కట్టమంటే కడతారు. 1 కేజీ సమాధానం కట్టమని అడగండి, కడతారా? అయ్యా 1 కేజీ సమాధానం నాకు కావాలి కట్టండి అని అడిగితే కడతారా? ఎందుకంటే సమాధానం ఎక్కడ? భూమి మీద దక్కదు. సమాధానం ఎక్కడ చెక్కదు. సమాధానం దేవుని దగ్గరే ఉంది. అమ్మా అయ్యా, ఒకవేళ మీ ఇళ్ల కాడు ఉండి మాట్లాడుతున్నారేమో, మైక్ శబ్దం ద్వారా ఈ సువార్త నీకు వినబడాలని మాట్లాడుతున్నాను. నెమ్మది లేని పరిధుల్లోని ఉన్నావు. ఆరు బయటను కూర్చొని జుట్టు పీక్కునే పరిస్థితి నీది. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. బైబిల్ సెలవిస్తుంది దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానం. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతుంది, నేను చర్చికి వెళ్తున్నా కూడా ఎందుకో నాకు ఈ బాధలు పోవటం లేదు. నేను దేవుని దగ్గర బాగానే పోతున్నానుగా, దేవుడి కాడికి బాగానే పోతున్నాగా,
మరి ఎందుకు నాకు ఈ బాధలు పోవట్లేదు, నాకెందుకు ఈ సమస్యలు పోవట్లేదు, నాకెందుకు ఈ ఇబ్బందులు పోవట్లేదు అని వేరే లెవెల్లో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. నీకు సమాధానం చెప్తే నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతే, దేవునికి ఇష్టంగా మనం లేకపోతే సమాధానాన్ని మనం పొందుకోలేము అని ఆ వచనం చెబుతుంది. చదవండి మరలా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు దేవునికి ఇష్టలుగా మారాలి. బైబిల్లో భ్రష్టులు ఉన్నారు. ఎవరన్నారు? భ్రష్టులు ఉన్నారు. భ్రష్టులకి సమాధానం దొరుకుతుందని బైబిల్లో ఉందా? భ్రష్టులు అంటే ఎవరు? భ్రష్టులు అంటే ఎవరంటే చూసి కూడా నమ్మనోళ్ళు, విన్న తర్వాత కూడా విశ్వాసం ఉంచనోళ్ళు. అంటే దేవుని సన్నిధానంలో కనబడే తీర్లు వీళ్ళకు ఉంటాయి, కానీ వీళ్ళు దేవుని వాక్యం నమ్మరు. వీళ్ళు ఎవరంటే భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు అని చెప్తుంది బైబిల్. భ్రష్టులకి దేవుని సమాధానం దక్కదు. ఇంకెవరున్నారు బైబిల్లో? దుష్టులు ఉన్నారు. ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. దుష్టులు కూడా దేవుని సమాధానం దొరకట్లేదు. గర్విష్ఠులు ఉన్నారు బైబిల్లో. గర్విష్ఠులకి సమాధానం దొరకట్లేదు. మత ప్రవిష్ఠులు ఉన్నారు, వాళ్ళకి సమాధానం దొరకట్లేదు. భ్రష్టులకి, దృష్టులకి, గర్విష్ఠులకి దొరకని సమాధానం దేవునికి ఇష్టలకి దొరుకుద్ది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధన, ఈ క్రిస్మస్ కూడికల వెనకల ఆలోచన ఏదంటే నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపోవాలి. నువ్వు భ్రష్టుడిగా ఉండొద్దు, దుష్టుడిగా ఉండొద్దు, గర్విష్ఠుడిగా ఉండొద్దు. దేవునికి ఇష్టడుగా మారు. ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. పరలోకంలో వినబడే పాట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. నరకంలో వినబడే పాట అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ప్రతిదీ నా ఇష్టమే, నా ఇష్టం. లెక్క లేకుండా సమాధానం చెప్తాను. నా ఇష్టం ఏంటంట? నా నోరు నా ఇష్టం, నా కాళ్ళు నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం. ఏందట? నా కళ్ళు నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, అంతా నా ఇష్టం అన్న వాళ్ళు నరకంలో ఈడబడుతున్నారు, నరకంలో కాల్చబడుతున్నారు. మనం మన ఇష్టాన్ని కాదు చేయాల్సింది. బైబిల్ చెబుతుంది దేవుని ఇష్టాన్ని మనం జరిగించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చదవడం ఒక మాట, చాలా బాధాకరమైన సందర్భం అక్కడ ఉంటది. ఇశ్రాయేలు దేవుని ప్రజలు కదా, దేవునితో నడిచినోళ్ళు కదా, దేవుని మార్గం ఎరిగినోళ్ళు కదా, దేవుని బిడ్డలుగా పిలబడ్డారు కదా. వాళ్ళ కోసం బైబిల్ ఏం చెబుతుంది చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున అరణ్యములో సంహరించబడ్డారు. చాలా మంది దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారట. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మనలో చాలా మంది దేవునికి ఇష్టంగా ఉండలేని పరిధులు. అలా ఉండకపోతే నష్టపోయేది నువ్వు. క్రిస్మస్ కూడికలు దొర్లుకుపోతాయి, సంవత్సరాలు, ఏళ్ళు, నెలలు దొర్లుకుపోతున్నాయి. ఒక దైవజనుడిగా నీ మేలు కోరి చెబుతున్నాను, నువ్వు దేవునికి ఇష్టంగా మారాలి. నువ్వు ఏడుస్తున్నావు, ఒంటరిగా ఏడుస్తున్నావు, 4 గోడల మధ్య నలిగిపోతున్నావు, మదన పడుతున్నావు, వ్యాధన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, సంతోషం నీ జీవితంలో లేదు, నెమ్మది లేదు. వాస్తవమే, నా బ్రతికింతే అనుకొని నువ్వు బాధపడుతున్నావేమో. నేను అంటాను, నువ్వు దేవునికి ఇష్టంగా మారు. నీ ఇష్టం నిన్ను నరకాన్ని నడిపించుకుంటుంది, నీ ఇష్టం నిన్ను నాశనానికి ఈడుస్తా ఉంది. మనం దేవుని ఇష్టం జరిగిస్తే మనకి ప్రయోజనము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనకి ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మందట దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారు కనుక వాళ్ళు సంహరించబడ్డారు అని బైబిల్ చెప్తుంది. అంటే తెగులుకు అప్పగించబడ్డారు అని. మీరు ఎవరు కూడా కీడుకు కానీ, నష్టానికి కానీ, బాధకు కానీ అప్పగించబడకుండా
మనం భద్రపరచబడాలి అంటే దేవునికి ఇష్టంగా ఉంటే కష్టాలు రావండి, బాధలు రావండి, రోగాలు రావండి, సమస్యలు రావు, వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ అద్భుతం ఏంటి తెలుసా? మనకి దేవుడు ధైర్యం, మనకి దేవుడు ఆధారం, మనకు దేవుడే ధైర్యం కనుక మనకొచ్చే కష్టాల్ని, మనకొచ్చే బాధల్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకొని బాధపడ్డా మరలా సదమాయించుకుంటాం. దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రాణం ఎలా కునిగిపోతావు, నా ప్రాణం ఎలా దిగులు పడతావు, దేవుడితో ఉన్నాడని భక్తులు ఎలాగైతే పాడారో, ఎలాగైతే నమ్మారో, మనం కూడా అదే వైఖరిలో దేవుని వైపు తేరి చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో సంఘాల గురించి పౌలు గారు మాట్లాడతారు. పౌలు అపోస్తలుడి ద్వారా మంచి సేవ జరిగింది. కొరింథీ సంఘం పౌలు గారి ద్వారా కట్టబడింది, కృపావరాలతో నింపబడ్డారు. ఒక ఉన్నతమైన ఆ అభిషేకం పొందిన సంఘం, ఒక మంచి స్థితిలో ఉన్న సంఘం. కానీ పౌలు గారు దుఃఖంతో చెబుతున్నాడు, చూడండి. ఎందుకనగా నేను వచ్చినప్పుడు నేను పాస్టర్ గారు అన్నాడు, నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండాలేమో, లేకపోతే నేనే మీకు ఇష్టడుగా ఉండలేనేమో. ఎందుకు? సేవకుడేమో సంఘాన్ని చూసినప్పుడు వాక్యక్రమాన్ని, ఆత్మ సంబంధమైన వాతావరణం కోరుకుంటాడు. అలా లేనప్పుడు సేవకుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, మందలిస్తాడు, బుద్ధి చెబుతాడు. సేవకులు అయితే మొక్క మీద నిలబెట్టే సైతానా కూర్చో. కొంతమందికి అసలు ఎక్కడ లేని కోపం మొత్తం మనిషికి వచ్చినట్టు. కొంతమంది వెంటనే చిన్నపిల్లల్లాగా లోబడే స్వభావం కలిగి వెంటనే లోబడతారు. కొంతమంది లెక్కలేని తనకు ప్రవర్తిస్తూ ఉంటారు. పౌలు అంటారు, నేను మీకు ఇష్టంగా ఉండలేనేమో, మీ ప్రవర్తన చూసి, మీ వైఖరి చూసి ఎక్కడ నేను నోరు జారి గద్దిస్తానేమో. కొంతమందికి సేవకుడు గద్దించకూడదు, అరవకూడదు, మందలించకూడదు, బుద్ధి చెప్పకూడదు, సరి చేయకూడదు, సక్రంగా నడమని చెప్పకూడదు. నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుని ఆశీర్వాదాలు వెంబడిస్తాయి, నీకు మేలు జరుగుద్ది, నువ్వు దీవించబడతావు అంటే పాస్టర్ గారు నెంబర్ 1. నువ్వు అట్ట కాదు, అది నీకు శాపం. వద్దంటే అబ్బో ఈ పాస్టర్ గారు తేడాకొన్నాడే, జాగ్రత్తనండి. సేవకుని ద్వారా నిన్ను దిద్దడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దిద్దుబాటును కోరుకోవడం నీకు ఆశీర్వాదం. సేవకుని గద్దింపు నీకు తైలాభిషేకం, సేవకుని హెచ్చరిక నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. నీ ప్రయోజనాన్ని కోరి సేవకుడు మాట్లాడినప్పుడు నీకు సేవకుడు ఇష్టంగా లేడామో, లేక నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేని పరిధుల్లో ఉండిపోతున్నావేమో. సేవకులుగా మాకున్న భయం ఇదే, మాకున్న బాధ ఇదే, మాకున్న వ్యాధనిదే, మాకున్న కష్టం ఏదంటే మిమ్మల్ని దేవునికి ఇష్టంగా మార్చలేకపోతున్నామే అన్న బాధ, మిమ్మల్ని దైవికంగా కట్టలేకపోతున్నామే అన్న బాధ, మిమ్మల్ని ఆత్మీయంగా నిలబలేకపోతున్నామని బాధ. ఎన్ని వాక్యాలను గాక, ఎన్ని ప్రసంగాలను గాక, ఎన్ని క్రిస్మస్ కోటలకు రావచ్చుగాక, అసలు విన్న వాక్యం విన్నట్టుగానే వదులుకొని వెళ్ళిపోతున్నాం. దయచేసి అట్లా ఉండొద్దు. ఇవి మంచి రోజులు కావు. నువ్వు మేలు కోరి చెప్తున్నాను, నువ్వు దేవునికి ఇష్టంగా మారుదువుగాక. దేవునికి ఇష్టలు ఎవరు? ఒక మాట చెప్తా. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 20వ వచనం చదవండి త్వరగా. సామెతల పుస్తకం 11:20. యథార్థముగా ప్రవర్తించువారు ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. మనం లోపల ఒకటి బయట ఒకటి వేసుకొని మాట్లాడకూడదు. మన ప్రవర్తన అట్లా ఉండకూడదు. మనం యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి ఇష్టం. ఆదికాండ 20వ అధ్యాయంలో 5-6 వచనాల్లో అబీమెలెకు అనే రాజు సారాను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోమని ఆశపడతాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడతాడు, అబీమెలెకు ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యా
నేను యథార్థ హృదయంతో ఈ పని చేశా, నేనైతే తొందరపడి చేయలే, యథార్థ హృదయంతో. అంటే దేవుడు అంటారు, అబీమెలెకు నువ్వు యథార్థ హృదయంతో నువ్వు చేసావని నాకు తెలుసు కనుకనే నీవు పాపంలో పడకుండా అడ్డుకుంది నేనే. అంటే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళని దేవుడే కాపాడుతాడు. పాపంలో పడకుండా, పాపానికి చిక్కకుండా, పాపంలో మగ్గిపోకుండా యథార్థవంతులను దేవుడు సంరక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యథార్థంగా మనం ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భాల్లోనే పల్లెటూరులో చర్చెస్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ట్రెండ్ మారింది. కాస్త ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వెనక్కిపోతే డ్రామాలు వేసేవాళ్ళు. ఏ డ్రామాలు? కరుణామయుడు, ఇట్లా కొన్ని డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఈస్టర్ వస్తే సిలువదారి నాటకం అని, క్రిస్మస్ వస్తే కరుణామయుడు అని, ఇట్లా చిన్న 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 డ్రామాలు వేస్తుండేవాళ్ళు. పల్లెటూరులో పెద్దవాళ్ళు కూడా ఆ రోజులో డ్రామాలు అంటే పోయి ఇష్టం కదండి, కనుక దొరికిన అవకాశం సద్వినియోగం చేసుకునేవాళ్ళు. ఒక సంఘంలో వచ్చినోడి కల్లా పెత్తనం ఎత్తారు, వచ్చినోడి కల్లా పెత్తనం ఎత్తాడు, వచ్చినోడి కల్లా కుర్చీ వేస్తారు. కనుక ఈ పెత్తనాలని కుర్చీలు కోరేవాళ్ళు ఆ సంఘానికి వెళ్తూ ఉంటారు. ఆ ఊర్లో నీకో సంఘం ఉంది, ఆత్మీయంగా నడిపించబడే సంఘం. ఈ డ్రామాలు వేసే సంఘానికి ఏమో ఒక నాయుడు గారు, ఆయన వయసు దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఉంటది. ఆ పెద్ద ఆయన ఆ సంఘానికి వెళ్తా ఉంటాడు. క్రిస్మస్ పండుగలకి డ్రామాలు వేస్తారు కదా, ఆ డ్రామాలో ఇతగాడు కూడా ఒక యాసమెత్తుంటాడు పాస్టర్ గారు. ఇక ఈ డ్రామాలకి అలవాటు పడ్డ ఈయన మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా ప్రార్థనకి వెళ్తా, పండగలు పోవడం మాత్రం భలే ఒకసారికి వెళ్తా, ఇక డ్రామాల్లో పాలు పొందుతూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళు క్రిస్మస్ కూడికి ఏర్పాటు చేసుకున్నారు, డ్రామా సిద్ధపరచుకున్నారు. ఇక చర్చి ప్రార్థన అయిపోయింది. వీళ్ళు ఒక చిన్న స్కిట్ ఒకటి ఉంది డ్రామా. దాంట్లో ఈ పెద్ద ఆయనకి సైతాన్ గాడి వేషం ఇచ్చారు. ఏ వేషం అండి? సైతాన్ గాడి వేషం. నిజంగా అచ్చుగుద్దినట్టుగా సైతాన్ గాడిని తయారు చేశారు. అసలు మొత్తం మసిపూసారు. అసలు ఆయన చూస్తే సైతాన్ గాడు అంటే ఇలాగే ఉంటాడేమన్నట్టుగా ఆయనకి మేకప్ కొట్టారు. ఇక డ్రామా అయిపోయింది. ఎటోళ్ళు అటు పోయి శుభ్రంగా మొత్తం మేకప్ తీసుకుంటున్నారు. ఈయన మొత్తం మసిపూసారు కదా, ఈ ఆడకాడ సార్లు పూసారు కదా, ఊరు ఇక్కడ కడుక్కున్నా ఉపయోగం, ఇంటికి వెళ్ళి కడుక్కుందాంలే అని ఈయన మెల్లగా ఆ సైతాన్ గాడు ముసుగు తీసి వెళ్తా ఉంటే తొప్పర్లు పడుతున్నాయి. వాము నాకు అసలు ఉపసం ఉంది, తడితే తేడా పడుతున్నాని మరలా ఆ సైతాన్ గాడి ఆ ముఖం ఆ గెటప్ మళ్ళీ తగిలించుకున్నాడు, తలకి తగిలించుకున్నాడు. జోరు వాన పడుతుంది. అంతలో వీళ్ళ ఆవిడ వీళ్ళ మిసెస్ వెళ్ళే చర్చ్ ఉంది కదా, అది పక్కనే, రోడ్డు పక్కనే, అక్కడ ఆల్రెడీ ప్రార్థన జరుగుతూ ఉంది. తొప్పర్లు పడుతున్నాయని చెప్పేసి ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే, పోతూ మా ఆడవాళ్ళు కూడా తీసుకుపోతాం ఒకేసారి అని ఆ చర్చి కాడ నిలబడ్డాడు. తొప్పర్లు పడుతుంటే కాస్త గట్టిగా జలు పడుతుందని గుమ్మం కాడికి వచ్చి నిలబడ్డాడు. పాస్టర్ గారు ఆరాధన చేత కళ్ళు తెరిచి చూస్తే గుమ్మం కాడు ఎవరున్నాడు? సైతాన్ గాడు ఉన్నాడు. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. వెనకాల గుమ్మ ఒకటి ఉంది, అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఓరి నాయన, సైతాన్ గారు రానే వచ్చాడు 12 గంటలకని. ఈ సంఘం ప్రార్థన చేసి ఏంటి పాస్టర్ గారికి గొంతు వినపడతలేదు చూస్తే పాస్టర్ గారు లేడు. ఇటు చూశారు అటు చూశారు, మనోళ్ళైనా మామూలు అబ్బా తెలివితేటలు ప్రదర్శిస్తారుగా. ఇక కాస్త వెనక్కి తిరిగి చూస్తే సంఘానికి నిజంగా సైతాన్ గాడు ఆయన గుమ్మం మీద పెట్టుకున్నాడు, స్టైల్ నిలబడి ఉన్నాడు. ఊరు నాయనో, అయ్యగారు చూసి ఎటు పోయినా నాయన, ఇక మా సంగతి ఏందని ఎటోళ్ళు అటు లగించుకున్నారు. ఇటుపక్క తలుపులు ఇటు పోయారు. ఆ చర్చిలో చక్కగా ప్రశాంత నిద్రపోయి ఒక తల్లి ఉంది. ఆమె నిద్రలో జారుకుంది. అందరు సర్దుకున్నారు, సౌండ్లు ఏమి లేవు. కొద్దిసేపటికి కళ్ళు తెరిస్తే పాస్టర్ గారు లేడు, పక్కన సంఘం లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, సంఘం వెళ్ళిపోయాడు. టైం ఎంత అయిందంటే, టైం ఆల్రెడీ ప్రార్థన ముగింపు టైం కూడా కాదు, ఇంకా టైం ఉంది. ఏంది ఎంత త్వరగా అయిపోయింది, నన్ను లేపలేదని చెప్పేసి సర్లే అని చెప్పేసి మెల్లిగా వెనక్కి తిరగ చూడగానే సైతాన్ గాడు శుభ్రంగా నిలబడి ఉన్నాడు. ఈ వాన పడతా ఉంది, నిలబడి ఉన్నాడు.
ఈమనుకొంది ఓరి నాయనో, పాస్టర్ గారు సైతాన్ గారిని చూసి, సంఘం సైతాన్ గారిని చూసి ఎటోలట్టు వెళ్ళిపోయారు. నాకు అసలే కాళ్ళు నొప్పులు. కూర్చో ఈరోజే కింద కూర్చున్నా. ఇప్పుడు నేను లేచేలోపు ఈ సైతాన్ గాడు వచ్చి మీద పడితే నా సంగతి ఏందయ్యా అని ఆమె ఆలోచనలో పడి ఏం చేయాలో తెలియక సతమత పడిపోతుంది. ఆలోచన చేసి ఇక దైవారాధన చేసి భక్తురాలు సైతాన్ ఆరాధన చేయడం మొదలుపెట్టింది. సైతానా నేను నీ బిడ్డనే, నేను నీ బిడ్డనే, నేనేదో పాతనికి వచ్చానని భక్తిపర్రాలు అనుకోకు. నేను నీ బిడ్డనే. ఎందుకో తెలుసా? మా ఆయన తెలియకుండా నేను సీటి పాట కాడుతున్నా. మధ్యలో మా ఆయన జేబులో ఉన్న డబ్బులు దొంగతనం చేస్తున్నా. అయినా కూడా సైతాన్ గడు అట్టగేసి వస్తున్నాడు. కూలవలేదేమో అని. సైతానా నేను నీ బిడ్డనే అని అంటది. ఆ పక్కింట్లో కొత్తగా పెళ్లి చేసుకుని జంట వస్తే వాళ్ళ సంసారాన్ని నాశనం చేశా. నీ బిడ్డనే అది. ఇక చూసుకో 4-5 డైలాగులు చెప్పింది. డైలాగులు చెప్పగానే ఇక సాలు అన్నాడు. ఇక ఆ మధురుపోయి సైతానా అంత సీరియస్ అవుతామేంది అంటే ఇంటికి పోదా అన్నాడు. ఇంటికి పోదా అన్నాడు. ఇక ఎవరైనా ఇంటికి పోదా అన్నాడు. ఏంది సైతాన్? ఇంటికి ఎందుకు సైతాన్ అంటే నేను సైతాన్ కాదు మీ ఆయన్ని మన ఇంటికి అన్నాడు. ఇక అంతే. హ్యాపీ కిస్మిస్ ఏంటి? జాతర హ్యాపీ కిస్మిస్. ఇక అమ్మా యథార్థతేనది? యథార్థత కాదుగా. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి ఇష్టలు. మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు అంటాడు, నేను యథార్థంగా ప్రవర్తించా. నువ్వు యథార్థంగా నడిస్తే, యథార్థంగా ప్రవర్తిస్తే, నేను అంటాను ఈ క్రిస్మస్ శుభవేళ దేవుని సమాధానం నీ కుటుంబ నేలునుగాక. యథార్థవంతులు దేవునికి ఇష్టలు. కీర్తనల పుస్తకం 16:3 అంటాడు, భక్తులే ఆయనకి ఇష్టలు. భక్తులు ఆయనకి ఇష్టలు అంటే భక్తి కలిగిన వారు, దైవ భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఏం చేయాలి? మనం భక్తి కలిగి మనం బ్రతకాలి. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు తిమోతి గారితో ఏమని? పైకి భక్తిగా కనబడతా దేవుని శక్తిని ఆశ్రయించని భక్తిహీనులుగా ఉండొద్దు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక సేవకుడిగా చెప్తున్నాను, దేవునికి ఇష్టలుగా మారుదాం. దేవునికి ఇష్టలుగా మారితే దేవుడు మన కుటుంబాన్ని దాటి వెళ్ళడు. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని దర్శిస్తాడు. ఆమేన్. ఈ క్రిస్మస్ శుభవేళ చెప్తున్నాను, దేవుడిని ఇంట నిలుచునుగాక, నీ ఇంట క్రియ చేయునుగాక, నీ ప్రార్థనకు జవాబుగా ఆయన ప్రత్యక్షమగునుగాక. సామెతలు 15:8 అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరమట. యథార్థంగా ప్రార్థన చేయి, యథార్థంగా ప్రవర్తించు, యథార్థంగా నడువు, యథార్థత కలిగి దేవుని సన్నిధిలో అగపడు. అది నీకు ఆశీర్వాదం. యథార్థంగా ప్రార్థన చేయి. యథార్థంగా అంటే ప్రభా పాపినయ్యా, పెద్ద పాపినయ్యా, అయ్యా ఘోర పాపినయ్యా, ఈ డైలాగులు కాదు. అసలు ఏ పాపం చేస్తున్నావు నువ్వు? సీరియల్ చూస్తున్నావా? ఏ పాపం చేస్తున్నావు? అబద్ధాలు ఆడుతున్నావా? కాని మాటలు చెప్తున్నావా? లేని వార్తలు పుట్టిస్తున్నావా? కంపల్లో చిచ్చు పెడుతున్నావా? లేనిపోయిన దుర్మార్గతను ప్రదర్శిస్తున్నావా? ఏ పాపం చేస్తున్నావు నువ్వు? ఏ పాపమైతే నీ ఏలుతుందో, ఏ పాపమైతే నీ ఈడ్చుకొని పోతుందో ఆ పాపానికి చెప్పుకో. పలానా పాపం నాలో ఉంది, పలానా లోపం నాలో ఉంది, పలానా దోషం నాలో ఉందని ఒప్పుకో దేవుని దగ్గర. నిశ్చయముగా దేవుడు యథార్థవంతుల ప్రార్థనను వింటాడని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యథార్థవంతులు, యథార్థంగా భక్తి చేసేవాళ్ళు, యథార్థంగా నడిచేవాళ్ళు దేవునికి ఇష్టలు. హిజ్కియా రాజు మరణం తప్పించబడడానికి కారణం ఏదంటే
15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడడానికి కారణం ఏంటంటే నేను యథార్థంగా నడుచుకున్నాను అంటాడు. వాస్తవే, యథార్థంగా నడుచుకున్నాడు రాజైన హిజ్కియా. మనం కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటే, యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా నడిస్తే, నేను అంటాను మరొక క్రిస్మస్ వేడుకల్లో రాక మునిపే నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా కడతాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ అక్కర్లు తీర్చబడతాయి. ఎప్పుడే అంటే నువ్వు దేవునికి ఇష్టంగా మారాలి. దేవునికి ఇష్టంగా మారితేనే మన స్థితిగతులు మారుతాయి. ఈ రాత్రి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి, ప్రభా నేను నీకు ఇష్టంగా మారాలి. నా ఇష్టం కాదు, నీ ఇష్టం మీద నేను జరిగించాలి. నా ఆలోచన కాదు, నీ ఆలోచన నేను జరిగించాలని దేవుని కాడ కన్నీరు కార్చి మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, ఉండగలిగితే, చేయగలిగితే, నడవగలిగితే ఈ క్రిస్మస్ శుభరాత్రి వేళ చెప్తున్నాను, నిత్యముగా దేవుని దూతలు నీ ఇంటకు అడుగు పెట్టునగాక. నిత్యంగా క్యారల్స్ శుభవార్తను మోసుకొని వచ్చునగాక. దావీదు పట్టణం ముందు లోక రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తుని గొర్రెల కాపర్లకు సువార్త వెళ్ళింది. తూర్పు దేశముకు జ్ఞానులకు నక్షత్రము ద్వారా సువార్త వెళ్ళింది. వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారని బైబిల్ సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుని దూత, దేవుని శుభవార్త నీ ఇంట నిలవాలి అంటే, నీ జీవితంలో దేవుడు జరిగించాలి అంటే, మరియమ్మ తల్లి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తారండి? పిల్లలు కలగాలని ప్రార్థన చేస్తారా? ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా అలాంటి వ్యక్తి నా భర్తగా వస్తున్నాడు, నన్ను అర్థం చేసుకుని మంచి మనసు నా భర్తకి ఇవ్వండి, నేను తనను అర్థం చేసుకోవాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాకు ఉండాలి, ఒకరినొకరు మేము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మా జీవితాలు పరమ చండాలంగా మారిపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. 1 సంవత్సరం గడువు ఉంది అని చక్కగా ప్రార్థన చేస్తా ఉంది మరియమ్మ తల్లి. దేవుని దూత వచ్చి, గాబ్రియేలు దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటి ఆ శుభవచనం అని ఆశ్చర్యంతో, ఏంటి ఆ శుభవచనం? పెళ్లి కావట్లేదా? పెళ్లి ఫిక్స్ అయ్యింది, ఏంటి ఆ శుభవచనం? ఆశ్చర్యపోతుంటే గాబ్రియేలు దూత అంటారు, నువ్వు గర్భవతి అవబోతున్నావు. అది శుభవార్త ఎట్ట అవుతుంది? పెళ్ళైన తర్వాత ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ప్రార్థన చేస్తారు, ప్రభా త్వరగా గర్భఫలం అందాలి, ఒడి కట్టాలి, కాస్త సహాయం చేయ ప్రభా అని పెళ్ళైన తర్వాత ప్రార్థన చేస్తారు. పెళ్లి కాకముందే శుభవార్త ఏందట? నువ్వు గర్భవతి అవుతావు. మరియమ్మ అంటది, ఇది ఎలా సాధ్యం? హౌ ఇట్ పాసిబుల్? నేను పురుషుణ్ణి ఎరుగని దానను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను పురుషుని ఎరగని దానను. ఏ పురుషులతో నాకు శారీరక సంబంధం లేదు, ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు. ఈరోజు పెళ్లి కాకమునిపే డేటింగ్లట, రకరకాల పాశ్చాత్య పద్ధతులన్నీ కూడా మన దేశం వాళ్ళు అంటే కాస్త ఒంటి పట్టించుకుంటున్నారు. ఇవి పూర్వకాలంలో పెద్దలు ఆ నిర్ణయాలు, ఆ పద్ధతులు మొత్తం పొంగలో దొక్కేశారు. డేటింగ్ ఎందుకయ్యా అంటే 6 నెలల తర్వాత అండర్స్టాండింగ్ అయితే పెళ్లి చేసుకుంటారట, అండర్స్టాండింగ్ కాకపోతే విడిపోతారంట. అటువంటి పనికి మాలిన పనులు మరియమ్మ జీవితంలో లేవు. వివాహం కాని యవనస్తులకి, మంచి యవన ప్రాయం ఉన్న వాళ్ళకి మరియమ్మ తల్లి ఒక చక్కని సూచన. మనం యోగ్యంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరియమ్మ దేవునికి ఇష్టరాలా కాదా? దేవునికి ఇష్టరాలు కనుకనే దేవుని దూత పంపబడ్డాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని సమాచారం నీకు వస్తుంది, దేవుడితో మాట్లాడతాడు. దానియేలు నా ప్రియుడు, నాకు ప్రియమైన వాడు దానియేలు అని దేవుడు చెప్పాడు. దానియేలు దగ్గరికి పలుమార్లు దేవుని దూత పంపబడ్డాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన దూతలు మంచి సమాచారం మన దగ్గర తీసుకొస్తారు. ఇప్పుడు మరియమ్మ స్పష్టంగా చెప్తుంది, నేను పురుషుని ఎరగని దానను, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ ముడత లేదు, ఈ డైలాగ్ చెప్పట్లే. నేను పురుషుని ఎరగని దానను స్పష్టంగా చెబుతుంది.
ఒకవేళ లేనిపోని తతంగాలు మరియమ్మ జీవితంలో ఉంటే నర్వై మనుషులకు చెప్పా మాయ మాటలు నాకేం చెబుతావు అని దేవుని దూత గద్దించే పరిస్థితి ఉండేది. కానీ మరియమ్మ, తల్లి అయిన మరియమ్మ యోగ్యురాలుగా, ఉత్తమురాలుగా, పరిశుద్ధురాలుగా దేవునికి కనబడింది కనుకనే దేవుడు మరియమ్మను ఎన్నుకొన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో రక్షకుడు నా గర్భాన పుట్టాలని ప్రవచన వాక్యం ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మన శ్లోకాలు వేదాలు ఏం చెబుతున్నాయి? ఓం కన్యసుతాయ నమః, కన్యక గర్భవతి అవుతుంది అని. ఆ రోజుల్లో దేవుడు పుట్టే సమయం ఆసన్నమైందని కొంతమంది వాక్య రూపకంగా చెబుతా ఉంటే 1000 మంది స్త్రీలట పెళ్లి చేసుకోకుండా దేవుడు నా గర్భాన పుట్టాలి, ఆ పుణ్యం నాకు దక్కాలి అని మరియమ్మ గారి కాలంలో వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఎవరు? కన్యకలుగా ఉన్న వాళ్ళు. దేనికి? దేవుడే నరావతారిగా ఈ భూమికి వచ్చినప్పుడు ఒక కన్యక గర్భంలో పుడతానని వాక్యంలో ఉంది కనుక పెళ్లి చేసుకోకుండా అలా సంవత్సరాలుగా అలా ఉండిపోయారు. చరిత్రలో రాయబడి 1000 మంది స్త్రీలు, వాళ్ళు ఎవరు ఏర్పాట్లోకి రాలేదు. అసలు అటువంటి ఆలోచనే లేదు మరియమ్మకి. దేవుని కృప, మంచిగా బ్రతే చాలనుకుంది, యోగ్యంగా ఉంటే చాలనుకుంది. పెద్దవాళ్ళు నిర్ణయించారు, యోసేపుతో తీసుకొచ్చి ప్రధానం చేశారు. ఇరు కుటుంబాల్లో ఒక సంధి కుదిరింది. యూదుల పద్ధతి ప్రకారంగా సంవత్సరం దాకా వీరు నడవడి కనిపెడతారు. ఈ పిల్ల నడకెట్ట ఉంది, ఈ పిల్ల మాట తీరెట్ట ఉంది, ఇలా కనిపెట్టిన తర్వాత ఈ పిల్లని చేసుకుంటే మా ఇంటికి అరిష్టం కాదు, మా ఇంటికి అవమానం రాదు, అనుమానం రాదు, ఆవేదన రాదు అని అన్ని విషయాలు నిర్ధారించి అప్పుడు పెళ్లి చేస్తారు. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఏదైనా తేడా విషయాలు కనబడితే, మోషే ధర్మశాస్త్రం రాయబడిన మాట ఏంటంటే, ఒక కన్యక పెళ్లి కాక మునిపే గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపాలి. ఎలా చంపాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఈ విషయం మరియమ్మకు తెలుసు. కానీ దేవుని చిత్తానికి తను అప్పగించుకున్న విధానం చాలా అద్భుతం. క్రిస్మస్ పేరు చెప్పి మనం సంబరాలు చేస్తున్నాం కానండి, క్రిస్మస్ వెనకాల మనం చూస్తే అన్ని కష్టాలే. యేసుప్రభు పుట్టిన తర్వాత లోక రక్షకుడు పుట్టాడని, యూదుల రాజు ఎక్కడున్నాడని జ్ఞానులు వెళ్ళి హేరోదుని అడిగితే వాళ్ళ ద్వారా సమాచారం అందలేదని 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని హతమార్చాడు. ప్రతి ఇంట ఘోషే. పెళ్లి కాక మునిపే మరియమ్మ గర్భవతి అయిందని రకరకాల నిందలు, రకరకాల అవమానాలు. మా కడుపును చెడబుట్టావని తల్లిదండ్రులు చేదరించారు. యోసేపు కూడా వెడనాలనుకుంటే దేవుడు యోసేపుతో మాట్లాడితే మరియమ్మను చేర్చుకుంటాడు. అరే చెడిపోయినా ఆ పిల్లని చేసుకోవడం ఏందిరా అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ సత్యాన్ని తెలుసుకున్న యోసేపు దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అన్ని కష్టాలే, సంతోషమైన వాతావరణం ఏమీ లేదు. వాళ్ళన్ని బాధలు పడి దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు కనుక ఈరోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం. మన జీవితాల్లో దేవుడు సమాధానం ఇచ్చి మన కుటుంబాలను దీవెనకరంగా మార్చును గాక. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నీకు ఇష్టమైన పాత్రగా నేను మారాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారాలి, యోగ్యమైన పాత్రగా నన్ను సిద్ధపరిచని అడుగు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. స్వరమే తొక్క మాట. ప్రభువా, భూమి మీద నీకు ఇష్టమైన మనుషులకి సమాధానమైన వాక్యం సెలవిస్తుంది. నెమ్మది కావాలి, సమాధానం కావాలి, ధైర్యము కావాలి, ఆదరణ కావాలి. ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.